హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అనేది మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేనైతే ఎల్ఈడీస్ని మొబైల్ ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ముందుగా వచ్చేసి ఈ సెటప్ మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి కొన్ని కాంపోనెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మొదటిగా వచ్చేసి మనకి ESP8266 వైఫై మాడ్యూల్ అనమాట ఇది. అదేవిధంగా వచ్చేసి మనము ఈ 4 ఛానల్ రిలే మాడ్యూల్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను 4 బల్బ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ బల్బ్స్ని ఫిట్ చేయడానికి ఇక్కడైతే 4 హోల్డర్స్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా 4 బల్బ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఈ రిలే మాడ్యూల్ని అదేవిధంగా మనం ఈ వైఫై మాడ్యూల్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికైతే మనము 3.7 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ వరకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడైతే 3.7 వోల్ట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే తీసుకుంటాను. ఇక్కడ ఇది వచ్చేసి 3.7 వోల్ట్స్ లిథియం అయాన్ బ్యాటరీ. అదేవిధంగా మనకి కనెక్షన్స్ అన్నీ చేయడానికి నేను ఇక్కడ కొన్ని వైర్స్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రిలే మరియు వైఫై మాడ్యూల్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ జంపర్స్ వైర్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా మనము ఆ బ్యాటరీని హోల్డ్ చేయడానికి అయితే ఇక్కడ నేను సింగిల్ సెల్ హోల్డర్ అయితే తీసుకుంటున్నాను. మనమైతే ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి సర్క్యూట్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనము ఈ ఎల్ఈడీస్ బల్బ్ని హ్యాండిల్ చేయడానికి మనకి కోడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ESP8266 అయితే మనము కోడ్ అయితే అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడైతే సర్క్యూట్ అయితే అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే 4 బల్బ్స్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా వచ్చేసి ఇది వచ్చేసి ESP8266 వైఫై మాడ్యూల్. అదేవిధంగా వచ్చేసి ఇది 4 ఛానల్ రిలే మాడ్యూల్. ఇది వచ్చేసి 3.7 వోల్ట్స్ బ్యాటరీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ESP8266కి 3 వోల్ట్స్ అవుట్పుట్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి రిలేకి వచ్చేసి మనకి 5 వోల్ట్స్ అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే మనము యావరేజ్గా మనం 3.7 వోల్ట్స్ ఇచ్చినా కూడా మనమైతే ఇక్కడ సర్క్యూట్ అయితే డ్యామేజ్ ఏం కాదు. అందుకోసం వచ్చేసి మనం 3.7 వోల్ట్స్ అయితే ఈ ఇన్పుట్ అయితే ఇస్తున్నాం అనమాట మనం రిలే మాడ్యూల్కి. అదేవిధంగా ఈ ESP8266 వైఫై మాడ్యూల్కి. ఇక్కడ చూసుకుంటే మనకి బల్బ్స్కి వచ్చేసి మనం ఇన్పుట్గా వచ్చేసి 230 వోల్ట్స్ అయితే ఇవ్వాలి. అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ 230 వోల్ట్స్ ఇన్పుట్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. నేనైతే ఆల్రెడీ ఒక ఆండ్రాయిడ్ యాప్ అయితే డిజైన్ చేశాను. ఆ యాప్ని యూజ్ చేసి మనము ఈ బల్బ్స్ని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనం ఏదైతే ESP8266 వైఫై మాడ్యూల్ ఉంటుంది కదా, ఈ వైఫై మాడ్యూల్ అనేది మనకి హాట్స్పాట్గా అనేది యాక్ట్ అవుతుంది. మనకి ఈ హాట్స్పాట్ని వచ్చేసి మన మొబైల్లో కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మనము బల్బ్స్ని అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఈ ఆండ్రాయిడ్ యాప్ని సెటప్ చేసి ఒకసారి మనం టెస్టింగ్ అయితే ఒకసారి చేసేద్దాం. ఈ ఆండ్రాయిడ్ యాప్ని అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందు ఇలాంటి ఎన్నో వీడియోస్ని అయితే మనము ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాము. మీరు సపోర్ట్ చేయడం ద్వారా నాకైతే బూస్టప్ అయితే అవుతూ ఉంటుంది. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Bye.